ఇంటికి వచ్చేసాం అయ్యగారు. అయితే కారాపు. గుమ్మలోకి వచ్చేసాం. కళ్ళు తెరిచి చూడండి. చూడండి అయ్యగారు. ఓ మై గాడ్, అయ్యగారు ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇంటికి అన్నారు కదయ్యా. ఇల్లంటే ఇదా? రెండిళ్ళు ఉండటంతో తెలియదు. ఆ రెండిళ్ళు ఊరంతా వెళ్ళి అరిచి చెప్పు, జీకే రాయుడుకు రెండిళ్ళు ఉన్నాయని చెప్పు. అలాగే అయ్యగారు. చెప్పమంటే చెప్తా. లైట్ వేసి చావకూడదు. అలాగేనయ్యా. అయ్యగారు ఆ స్విచ్ చేయకండి. నా ఇల్లు నా ఇష్టం, వేయొద్దు అని చెప్పడానికి నువ్వు ఆవిడ అది కాదండి. ఎక్కడ అంటే రంగులు రాట్నవా? భయపడ్డావా? తెచ్చివేతవా? భయపడు. అయ్యగారు వెనకాల తెలుసు, టీపై ఉంది. అయ్యా అయ్యో 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 అదేంటండి? ఇది ఏంటిది? నేను కాదు. బర్త్డే కేక్ అండి. కేక్ ఏది ఎక్కడ పెట్టాలో తెలిసి చావదు. కేకే ఎవరు బర్త్డే? శాంతి బర్త్డే. శాంతి మన అమ్మాయి అండి, అది కూడా గుర్తులేదా? గుర్తు పెట్టుకోవడానికి అది ఏమైనా పెద్ద ప్రైమ్ మినిస్టరా, సినిమా యాక్టరా? అయ్యో ఏమండి ఏమండి, శాంతి బర్త్డేగా ఉండండి. నా డబ్బుతోనే ఉన్నావు కదా, నువ్వు బయటకు వెళ్ళి సంపాదించలేదు కదా. అది కాదండి, శాంతి బాధపడుతుంది. అంటే నేను బాధపడినా పర్వాలేదన్నమాట. అదే మాటండి, మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం కదా కదా. అంటే నేనేం చేసినా నువ్వు నవ్వుతూ ఉండాలి, ఇలా ఏడవకూడదు. నవ్వు రావడం లేదండి. అందుకే నేను ఇక్కడికి రావటం లేదు. కట్టుకున్న భార్య 365 days ఇలా ఏడుస్తూ ఉంటే భర్త ఏం చేస్తాడు? నా బాధని ఎవరు అర్థం చేసుకోవటం లేదు. మీరింటి పట్టుంటే నేను ఎందుకు ఏడుస్తాను? నువ్వు అట్టొస్తున్నావా? నేను వస్తాను. నేను ఇంటికి వస్తే ఏం లాభం? మీకే కావాలో చెప్పండి, చేస్తాను. ఆహా, వీణలా సుఖం అందించగలవా? కనీసం మాలిష్ అయినా చేయగలవా? చేస్తాను. ఇంకేం చేయాలో చెప్పండి. అమ్మని చేస్తావా? అయితే వాకింగ్ వెళ్తా, లవర్సం కదా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే పెద్ద మగాడ్లా వచ్చి అంటే ఏంట్రా అర్థం? సరే అయ్యగారు రండి. పెద్ద మగాడివైపోయావురా నువ్వు. మీసం వచ్చిందా? ఎందుకని వాడిని కొడతారు? తప్పు, పొరపాటు అయింది, క్షమించండి. బాబు గారు మీరు కూడా క్షమించండి. ఏమండి, వీడు నా కొడుకేనా లేక? అయ్యో నేను అయ్యోలే. నా కొడుకులు కొట్టే అధికారం నాకు లేకపోతే నేను ఇక్కడ ఉండను. అయితే కొట్టుకోండి, చంపేయండి. నువ్వు కొట్టమంటే కొట్టాలి, చంపమంటే చంపాలి, చంపకూడదంటే చంపకూడదు. బానిస జీవితం. నా కొడుకు ఈ జీవితం. దేవుడా దేవుడా, మై లార్డ్, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్. నేనేం చేయాలో చెప్పు. సిద్ధం. వీణ దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు. పట్టుకోరా. ముట్టు కావద్దు. అంటే నన్ను మీ అమ్మలా చక్రాలు బండి అనుకున్నావా? నాకెవరు సపోర్ట్ అక్కర్లేదు. చూసావా, God has given me 2 beautiful legs,
one left, one right. I can stand on my own leg. రాజు అమ్మా లోపలికి తీసుకువెళ్ళు. అలాగే. అమ్మా ఇక నుంచి ఆయన ఇంటికి రావద్దని చెప్పమ్మా. నోర్మయ్, ఆయన ఎవరు అనుకున్నావురా? నీ తండ్రి. తండ్రా? ఆయనకు మేము ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నావో తెలుసా? కనీసం మా పేర్లేంటో తెలుసా? నా పేరు ఒరేయ్, వాళ్ళ పేరు ఏమే ఓసై, నీ పేరు కుంటిగాడిదా. తప్పే ఉందిరా, నేను పుట్టిదాన్నిగా. ఎలా? పుట్టికుంటి దానివి కాదు కదా. తాగి కార్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశాడు శంకర్. ఆనాడు ఆయన కాళ్ళు విరిగుంటారు. శంకర్ నిజమమ్మా, నీ కాళ్ళు బాగుంటే నేను ఏనాడో ఇల్లు విడిచి వెళ్ళిపోయేవాడిని. అమ్మా ఏడోకమ్మా, కడిగితే పోతుంది. కంపోజింగ్ అయిపోయిందా? అయిపోవచ్చిందమ్మా. మేయర్ మన్మథ లీలలో అన్న హెడ్డింగ్ మాత్రం చాలా బోల్డ్ గా ఉండాలి. అర్థమైందా? త్వరగా కానీ. హలో హలో, ఎవడు? సార్, నేను సాయంకాలం పేపర్ నుంచి మాట్లాడుతున్నాను. దుర్గా మీ గురించి పేపర్లో అయిపోతుంది. ఏ విషయం గురించి? ఈనా డెలిగేట్స్ పార్టీ ఇచ్చి అమ్మాయిలతో చిందులు వేశారని ఫోటోతో సహా ప్రింట్ అవుతుంది. ఏమిటి అన్యాయం? ఎవడ్రా నువ్వు? ఎడిటర్. హలో హలో, పోలీస్ స్టేషన్. హలో, రైల్వే స్టేషన్. కత్తి తీస్తున్నావా? హెడ్డింగ్ ఇస్తావా? ఏమి హెడ్డింగ్ అది? మేయర్ మన్మథ లీలలా నీతో ఆడలేదని ఆశపడుతున్నావా? నువ్వు కూడా రా, ఉంచుకుంటాను, 3 ఏళ్ళు కట్టిస్తాను. ఆడదంతా ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? నువ్వు ఆడదానివా? ఆడది ఇంట్లో ఉండాలి. అయితే నువ్వు ఆఫీస్ లో ఉండాలి. ఇలా గూండాలా బయటకు వచ్చి దౌర్జన్యం చేస్తావెందుకు? నేను ఎక్కడ ఉండాలో ఏం చేయాలో చెప్పటానికి నువ్వెవరివే? సాయంకాలం దొరకనే. నిజమా? అయితే నీ బతుకు తెల్లారేలా చేస్తాం. ఆ పేపర్లన్నీ తగలటండి రా. చూసావా నీ రాత ఎలా బూడిదిగా మారిపోయిందో? చూసావా? ఇప్పుడేం రాస్తావే నా గురించి? పబ్లిక్ ప్రాపర్టీని ఎలా దోపిడీ చేస్తున్నావో రాస్తాను. చీకే రాయుడు కాలనీ పేరుతో పేదవాళ్లకు గుడిసెలిచ్చి ఆ గుడిసెల మధ్య నువ్వు నడుపుతున్న గూడు పుటాని గురించి రాస్తాను. రోజుకి కొన్ని వేల లీటర్ల పెట్రోల్ వాటర్ ట్యాంకర్స్ ద్వారా ఎలా స్వాహా చేస్తున్నావో రాస్తాను. పెట్రోల్? పెట్రోల్ ఏంటి? ఆహాహా, ఇంత కోపంలోనూ నటన మానట్లేదు. త్రిపాఠి చేత పెట్రోల్ దొంగతనం చేయించడం నీకు తెలీదు. అసలు పెట్రోల్ అంటే ఏమిటో కూడా నీకు తెలీదు. చదువుకోని వాడు పదవిలోకి వస్తే ఇదో అడ్వాంటేజ్. త్రిపాఠి చేత నేను దొంగతనం చేయిస్తున్నాను. ఓహో, నీకు తెలియకుండా త్రిపాఠియే చేస్తున్నాడని ప్లేట్ ఫిరాయిస్తున్నావా? పిచ్చి పిచ్చిగా వాక్కు. త్రిపాఠి నాతో చెప్పకుండా మంచినీళ్ళు కూడా తాగడు. కానీ నువ్వు ఉంచుకున్న దాంతో సరసం మాత్రం ఆడతాడు. అది నువ్వు లేనప్పుడు. వీణ ఎవరో తెలుసా? త్రిపాఠి చెల్లెలు. నిన్ను చూస్తుంటే ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది. ఎదుగు చూడు.
తన భార్యను చెల్లెలని చెప్పి నీకు అప్పగించాడు. ఇది చూడు, వాళ్ళ పెళ్లి సర్టిఫికెట్ నకలు. This is investigative journalism.